నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రైతులకు గొప్ప మొదటి పండుగగా గుర్తించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం మనం గుర్తించి జీవో ఆర్డర్ చేసి దీన్ని చేయడం చాలా ఆనందకర విషయం. కాబట్టి ప్రభుత్వానికి మేము మా వయసులో అందరి తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా ఆమె ఆత్మార్పణ చేయడము, తర్వాత ఆమె మా కులంలో జన్మించడము ఒక దైవశక్తిగా ఆమె అందరు ఎరిగిన విషయమే. కాబట్టి అమ్మవారి దయాదాక్ష్యాలు అందరి మీద, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అందరి మీద ఉండి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆమె దీవెనలు అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ అంటే వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోండి, మనం మాత్రం చాలా గొప్పగా నిర్ణయం చేసుకోవడం అందరూ సంతోషకరమైన. వయస్సులు అంటేనే అందరికీ తెలుసు ఎట్లాంటి గుణం ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా ఏ పని జరగాలన్నా ఏ చేయాలన్నా కూడా ముందు అనేది ఫస్ట్ వయస్సు అందరికీ తెలియని సత్యం. ఇట్లాంటి మనల్ని కూడా ప్రభుత్వం గుర్తించి ఎన్నితో చూడకుండా వదన దినోత్సవం గవర్నమెంట్ కార్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో జారీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఆర్యవేశ్యులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చి మమ్మల్ని, మా కులాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ గొప్ప దినాన్ని మా ఆర్యవేశ్యుల కోసం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యులైన ప్రతినిధులందరికీ కూడా మా ఆర్యవేశ్యుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక వైశ్య కులానికి ఆపాదించి చాలా మంది పొరపాటు ఇస్తున్నా తెలియజేస్తున్నాం. అంటే బిఫోర్ దిస్ 2617లోనే ఆమె జన్మించినటువంటి క్రీస్తుకు పూర్వం 2600 సంవత్సరాల ఆమె ఎప్పుడైతే ఆత్మార్పణ చేసుకుందో ఆనాడు అష్టాదశ భుజ అంటే 18 చేతులతోని అమ్మవారిని దర్శనమిచ్చింది. అంటే ఆమె జగన్మాత. ఒక వైశ్య కమ్యూనిటీలో పుట్టడం ఆ కమ్యూనిటీలో ప్రదర్శన తప్ప ఆమె జగన్మాత ఆలోచించినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ప్రభుత్వం గుర్తించినందుకు ప్రభుత్వానికి ఈ ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారికి, మిగతా కౌన్సిలర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జయ వాసవి.